ఇప్పుడు నీ కష్టం ఏంటో చెప్పు. ఈ అమ్మాయి నీ మీద ఎలిగేషన్స్ చెప్పింది కదా, స్టార్టింగ్ నుంచి నువ్వేంటి నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. ఇప్పుడు కూడా ఇంట్లో స్టాక్ ఉన్నాయి మేడం స్పేర్. నేను ఎందుకే అదే అన్నా, మీ ఆయన తీసుకురావడం కాదమ్మా, మీ ఇంట్లో పొలం పనుల్లో ఉండుంటే మీ ఆయన నువ్వు తాగు లేకపోతే నేను తాగుతా అని ఉండకపోవచ్చు అన్నాం. అది క్లారిటీ ఇప్పించి. నేనైతే అనలేదు మేడం, తాగు మాత్రం చెప్పలేదు. నేను ఇప్పుడు మీ వర్షన్ చెప్పండి. మీ ఆవిడ మీ మీద ఇన్ని చెప్తుంది కదా, మీ కష్టం ఏంటి, మీ బాధ ఏంటి? పెళ్లి పెద్దలు నిర్ణయించిన పెళ్లి, పెద్దలు నిర్ణయించిన 3 పిల్లలు అన్నారు. అవును సార్. మొదటంతా బానే ఉంది, ఫేజ్ 1 ఎలా ఉంది, ఫేజ్ 2 ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి ప్రాబ్లం? ఫేజ్ 1 అంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు 2008లో నేను ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నా సార్. హైదరాబాద్ లో 2009 వరకు ఇక్కడే ఉన్నాను. 2009 తర్వాత రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నేను ఊరు వెళ్ళిన. అప్పటి నుంచి అక్కడ ఊర్లోనే ఉన్నాం మేడం. అది సొంత భూమి? సొంత భూమి సార్. మీ తాతల కాలం ఇక్కడేం పని చేసేవాడు హైదరాబాద్ లో? ఇక్కడ ఆఫీస్ లో పని చేస్తుంటే సార్, ఏదో ఒకటి పని చేస్తుంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ సెట్ కాలేదు. నేను అక్కడ కంపెనీ కూడా క్లోజ్ అయింది సార్. నేను ఊరు పోయి సెట్ అయ్యి వ్యవసాయం చేసుకుంటున్నాను మేడం. అక్కడ చేసుకుంటూ కూడా వ్యవసాయమే కాదు మేడం, నేను అక్కడ ఎన్ఆర్జీఎస్లో ఉపాధి హామీ పథకంలో ఒక 10 years పనిచేసిన. నాకు ఈ మంత్లీకి 10,000 వచ్చేది. అప్పుడు రీసెంట్గా 2020లో నాకు జాబ్ పోయింది అక్కడ సమ్ పొలిటికల్ వల్ల. పోయిన తర్వాత అప్పటి వరకు బాగుంది లైఫ్ అనేది. ఎప్పుడైతే 2020కి ఎంటర్ అయినానో అప్పటి నుండి సఫర్ అయింది. అప్పటి నుండి నా భార్య నన్ను సతాయిస్తుంది, నాకు అక్కడ ఇంట్లో వాళ్ళు కూడా సతాయిస్తున్నారు. మా తమ్ముడు 2020 అంటే ఈ 4 సంవత్సరాలే చెప్తున్నావు నువ్వు. 2008 నుంచి 20 వరకు బాగున్నావు, 12 సంవత్సరాలు అని చెప్తున్నావు. బాగున్నాం మేడం. ఆ అమ్మాయి డే 1 నుంచి కష్టం ఉందండి. అదే డే 1 నుంచి అంటే మేడం, 2009 తర్వాత వాళ్ళు జాతర పోయినారు మేడం వాళ్ళ ఊరికి. నేను ఇక్కడే ఉన్నాను. మా అమ్మని మా తమ్ముడు 3 కలిసి జాతర పోయినారు. అక్కడ ఏం జరిగిందో మేడం తెలియదు నాకు. అమ్మాయి చెప్తున్నది అదే కదా. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ 3లో ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు కూడా చెప్పలేదు. వీళ్ళు ఏదో స్లీపింగ్ పిల్స్ మింగాడు, అది చేసి మా తమ్ముడు ఏదో చేసాడని కాసి కొంచెం ఇష్యూ వచ్చింది. అప్పుడు 2009లో మీ తమ్ముడు మీ అమ్మ ఈవిడికి జరిగిన గొడవలో ఈ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగింది. ఈమె మింగలేదు సార్, వాడు మింగినాడు మేడం. అంత గొడవ అయిందా? అంత గొడవ అయింది. నాకైతే నా దాకా ఇష్యూ రాలే. తర్వాత తెలుసుకున్నావా? నాకు తెలియదు, మా అమ్మ చెప్పలేదు, తను చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎప్పటిదాకా తెలియదు మీకు? ఎన్ని సంవత్సరాలు? నాకు ఒక పాప పుట్టిన తర్వాత వరకు తెలియలే. అంటే ఒక 2-3 సంవత్సరాలు తెలియలేదా? తెలియలేదు. అంటే సంవత్సరంలోనే పాప వచ్చి పుట్టింది. అదే ఒక 2 సంవత్సరాల దాకా మీకు తెలియలేదు. స్లీపింగ్ పిల్స్ మింగేటంటే చావు పోయాడు అనేది మేడం. అది ఇష్యూ మీరు సీరియస్ గా అడగలేదా? అసలు ఆ విషయమే తెలియదంట. రీసెంట్ గా ఎప్పుడు నా భార్య చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, వాడు కాదు తమ్ముడు, 1-2 స్లీపింగ్ పిల్స్ మింగాడా, భార్య ఎత్తున మింగాడా? ఏమో నాకు తెలుసు, తనకే తెలుసు సార్. అది అదేం చెప్పండి పోనీ, తర్వాత అయితే తెలిసి ఉంటది కదా. నాకు ఎందుకు మింగారంటే నన్ను పట్టుకునికి వచ్చాడు, అది ఇది అని కాసి సంథింగ్ ఏదో ఆడ వాళ్ళ ఊర్లో జరిగిందని కాసి నాకు తెలిసింది. సర్లే ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయ్యాడా లేదా అది కూడా తెలియదు. తర్వాత తెలిసింది కదా. తర్వాత కూడా హాస్పిటల్ జాయిన్ చేశాడు. ఊర్లో డాక్టర్ బిల్ పంపించి ఏదో సూది వేపించి ఇంకా వాడు బొంబాయి వెళ్ళిపోయినాడు అంటూ. తర్వాత వీళ్ళు మా అమ్మాయి వీళ్ళు తిరిగి వచ్చినారు మేడం. సో వీళ్ళ 3 బయటకు వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఇచ్చిన ఎలిగేషన్ ఏంటంటే నా దగ్గరికి నన్ను మిస్బిహేవ్ చేశాడు అనేది ఈమె దగ్గరకు మిస్బిహేవ్ వాడు చేసినాడో తెలియదు మేడం. ఈ ఎలిగేషన్ వల్ల అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశాడు. తర్వాత మీతో నాకు ఎందుకురా బాబు అని వెళ్ళిపోయాడు బాంబే. ఇంకా అతను డిలీట్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వానికి ఒక పాప పుట్టిన తర్వాత 2-3 years కి మళ్ళీ వానికి వాడు కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు మేడం. వానికి పెళ్లి చేసిన మేడం. ఇంకా వానికి పెళ్లి అయిపోయిన తర్వాత అంతా సెటరేట్ అయింది. పెళ్లి మీరే చేశారు, అరేంజ్డ్ మ్యారేజ్? అప్పుడు మీ ఆవిడ ఉందా పక్కన? చెల్లికి అక్కకి అందరికి నేను మ్యారేజ్ చేసిన, అందరికి మ్యారేజ్ అయిపోయింది. మీ ఆవిడ పక్కన ఉందా? దగ్గరుండి చేసిందా? మరిదికి పెళ్లి చేసిందా? మేడం. ఇద్దరికి మాటలు ఉండేవా మీ మరిదికి మీ ఆవిడకి? నేను డెలివరీ అయినాను మేడం ఆ రోజు. సో నువ్వు పెళ్లి దగ్గర లేవు, మాటలు తక్కువ సార్. మరి ఏమయ్యా పెళ్లికి ఆ పిల్ల లేదు? మాట్లాడుకోవడం లేదు, ఇప్పటికీ వాళ్ళ దగ్గర మాకు మాటలు లేవు మేడం. నువ్వు ఇందాక ఏమన్నావు, పెళ్లికి అమ్మాయి ఉందా అంటే ఉందన్నావు. పెళ్లికి ఆ పిల్ల డెలివరీకి వెళ్ళింది. యాదు మేడం, డెలివరీ అయింది ఇంట్లోనే ఉంది, డెలివరీ అయింది ఇంట్లో లేను మేడం. గొనగండ్ల హాస్పిటల్లో డెలివరీ అయింది. పెళ్లి ఫోటోలు చూస్తే తెలిసింది నువ్వు ఉన్నావా లేదా? లేను మేడం, ఫోటోలో లేదు మేడం. ఊరికి డెలివరీ అయింది ఇంట్లోనే ఉంది. పెళ్లికి రాలేదు, మీ మరిదితో మీ తమ్ముడితో మాట్లాడలా. ఇది నిజమా కాదా? మీ పని మీరు బాధ్యతలు చేసుకున్నారు, ఇల్లు మాత్రం ఆ 4 గోడల మధ్య ఉంది. లేదు మేడం, పిల్లని అంతా చూసుకొచ్చింది మేమే, మా ఇద్దరమే. పిల్లని సెట్ చేసింది, అంత ఖాయం చేసుకొచ్చింది. లేదు మేడం, నేను ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే వెళ్ళాను. అంతకు ముందు మీరిద్దరు 2 వేరే వేరే గ్రహణాల మీద ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నారా?
నువ్వు ఒక గ్రహణం అతను గ్రహణం మీద ఉన్నట్టు 2-3 విషయం చెప్పట్లేదమ్మా, మీరు 2008 నుండి చెప్తున్నారు తెలుసా మీకు? అది మేజర్ ఇష్యూ. మీరు ఎలిగేషన్ లో ఈ అమ్మాయి నాకు తెలిసి రాకూడదు. మీరేమంటున్నారంటే పెళ్లి చూపులకు వచ్చింది, ఎంగేజ్మెంట్ కి వచ్చింది, పెళ్లిలో కూడా ఉందండి అంటున్నారు. ఆవిడేమో నేను అసలు లేనంటే జస్ట్ ఎంగేజ్మెంట్ కి బలవంతం పెడితే వెళ్ళాను అంటుంది. పెళ్లి అయితే అయింది, అయిపోయింది, పెళ్లి చేసినాం అయిపోయింది మేడం. అంతవరకు జరిగింది. తర్వాత ఏం జరిగిందో నాకు దాన్ని పట్టించుకోలేదు మేడం. నేను కూడా పెద్దగా ఇష్యూ చేయలేదు, తలుచుకోలేదు దాన్ని. ఎన్నో సంవత్సరాలు అడుగుతున్నారు అది ఎన్నో సంవత్సరాలు చెప్పండి. అదే మేడం 2012 లేదంటే 13 ఉంటుంది మేడం. ఓకే, తర్వాత ఇంకా తర్వాత అయిపోయింది. ఇంకా అంత సాఫీ సార్ 2012లో కూడా మనకి ఇట్లా మిస్బిహేవ్ చేస్తారని కేసు పెట్టి వాడిని జైలు వేపించి కోర్టు తిప్పిన. ఏంటి మిస్బిహేవ్? ఇప్పుడు నేను డ్యూటీ పోతుంది సార్ ఆఫీస్కి. వాడు ఏదో మీ ఇంట్లోకి వచ్చేది ఏమి ఉన్నాను లేనప్పుడు మా తమ్ముడు ఇట్లా మిస్బిహేవ్ చేస్తారని కాసి ఈమె పోయి కంప్లైంట్ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు పోలీస్ స్టేషన్ లో లేరు. అవును మేడం. ఎంత రాంగ్ మాట్లాడారో తెలుసా? ఇప్పటికిప్పుడే ఎన్ని మాటలు మిస్లీడ్ అయినాయో తెలుసా మీవి? 2020 వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నా అన్నవాడివి. మా తమ్ముడు మిస్బిహేవ్ చేశాడు అనేది అసలు ఇష్యూనే కాదండి అన్న వ్యక్తివి. మిస్బిహేవ్ పెళ్లి తర్వాత కూడా జరిగిందండి, ఆ అమ్మాయి కేసు పెడితే నేను వెళ్ళి కేసు పెట్టాను మా తమ్ముడి మీద అంటున్నావు. అప్పుడు నీకు ముందు విషయం ఏమీ తెలియదు. నేను ఆమె పెట్టింది మేడం. అదే ఆవిడ పెడితే కూడా నీకు విషయం తెలియదా? అంటే చెప్పింది మేడం, 2-3 సార్లు చెప్పిన హెచ్చరించిన మేడం. మరి అప్పుడు హ్యాపీగా ఎట్లా ఉన్నట్టు ఎట్లా అవుతుంది అయ్యా? 2020 దాకా హ్యాపీగా ఎక్కడ ఉంది ఆ పిల్ల? 2012లో కేసు ఫైల్ చేసింది మీ అందరి మీద, మీ తమ్ముడి మీద. అప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఎట్లా అవుతుంది? అమ్మాయి చెప్తున్న నిజాలే కదా. మరి నిజమే, నేను కాదంటలేదు మేడం. కాదు, వాడిని నమ్మేవా? మీ బ్రదర్ ఇలా చేశాడు అనేది నీ భార్యని చెప్తే కనుక నమ్మేవా నువ్వు అది? ఏ సార్ నేనైతే నమ్మినాను. ఒకసారి వచ్చినాడు సార్ నా ఎదురు కూడా ఒకసారి పైకి వచ్చింటే ఆ రోజు పోయి తన్నాను మేడం. తన్నాను, కొట్టినాను. మళ్ళీ ఇప్పుడు కాదు, టాబ్లెట్లు మింగినప్పుడు కూడా తెలుసు సార్. వాళ్ళ అమ్మ చెప్పనివ్వలేదు మేడం. నా దగ్గర చేతిలో చెయ్యించుకొని చెప్పకు అని చెప్పించుకుంది నాతోన. నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఏదో పెద్ద ఆవిడ చెప్తుందని నేను ఆవిడ మాట విన్నాను. చూడండి సార్, మన సీరియస్ అయితే తప్ప బయటకు పడట్లే. అసలు తెలియదు అంటున్నాను. వీళ్ళ చెల్లెలకు ఒక్క నిమిషం ఎంత చెప్తారు? అది జరిగింది మేడం. దాని తర్వాత ఎట్లా మనం కంటిన్యూ చేసినాం. మొన్న 2023కి వచ్చినాం మేడం. 2023లో 23కి ఎందుకు వచ్చావు? 13 దగ్గర ఉన్నావు. 13లో తర్వాత నేను 12 నుంచి ఇంకా డ్యూటీకి వస్తున్నాను మేడం. మామూలుగా ఈమె తినేది పండుకునేది ఇంటికాడే ఉంటుంది. ఇంకెప్పుడు సరే టయానికి బూ తినేది కాదు, పండుకునేది. ఏదన్నా ఏదైనా చేసి పెట్టి తింటుంటే, లేదంటే పోతుంటే మేడం. అంతే. ఆ కేసు ఎట్లా విత్డ్రా అయింది? మీ తమ్ముడి మీద కేసు విత్డ్రా ఏం కాలేదు మేడం. మన ట్రయల్కి వచ్చింది. మళ్ళీ పోతుంది. ఇంకా పోయి అక్కడ కోర్టులో పోయేస్తే ఇంకా శిక్ష పడే టైంలో పోయేస్తుంది మేడం. వాళ్ళ పిల్లని పిచ్చి కేసు పెట్టింది మొలెస్టేషన్ మానభంగం కేసు, మిస్బిహేవ్ కేసు కింద పెట్టినట్టు. ఓకే, క్లైమాక్స్ దాకా నడిచింది కేసు. అంటే 2-3 years 4 years నడిచింది మేడం. ఒక నిమిషం మేడం, వాళ్ళు స్టేషన్ లోనే వాళ్ళ అమ్మాయి ఏం చెప్పించింది మేడం వాళ్ళ తమ్ముతోన, లేదు ఆ అమ్మాయి బలవంతం చేయలేదు, ఇటు పూర్వకంగానే మేము ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము అని చెప్పించింది మేడం. అలా అక్క ఎలిగేషన్ వేసింది ఇదే. అట్లా చెప్పించింది. కోర్టులో చూసేవా లాయర్ ఏం చెప్పాడు, జడ్జికి ఇద్దరిని పిలిచాడు మేడం. మేము ఇద్దరం కూడా వెళ్ళాము. ఆ రోజు ఆస్తి తగాదాలు ఉన్నాయి, అందుకే ఫాల్స్ కేసు వేశారు, ఇద్దరు ఓన్ బ్రదర్స్ అని మాట్లాడారు. అవునా? ఇలా కూడా ఉంటాయా? ఆ రోజు ఆయన కానిస్టేబులే. నువ్వు ఉన్నావు కదయ్యా. భర్త అంటే ఏంటి? భర్త అంటే కాపాడాలి అమ్మాయిని. 3 పిల్లల తండ్రివి. కేసు పెట్టినాం మేడం. మేము కేసు అయితే మార్చలేదు మేడం. విత్డ్రా చేసుకున్నారు కేసుని. క్లైమాక్స్ లో పనిష్మెంట్ పడే టైంకి పోయి ఆ సాక్షి చెప్పొచ్చినాం మేడం. ఇద్దరం పోయినాము. జడ్జిమెంట్ ఏమొచ్చింది? నేను ఇంకా అడగదు. తమ్ముడు వాళ్ళందరినీ కాపాడుకోవడానికి మాట్లాడుతున్నాడు ఈయన. అంతేనాయన చక్కగా చేతులు కట్టుకొని పెళ్ళ మీద కూడా చెయ్యేసాడంటే 4 తన్ని తరమేక బయటికి పెళ్లి చేసి మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాడని కేసు పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన దానికి విని నువ్వు ఆవిడ కొట్టాడు. ఇవన్నీ మేడం పెళ్లి జరిగిన తర్వాత జరిగినాయి మేడం. వెళ్ళవయ్యా, వాళ్ళతో అసలు రిలేషన్ లో పెడతారా? మళ్ళీ నీ భార్య మీద ఒకటి వచ్చి చెయ్యేస్తే పోలీసులు ఏం చేస్తారు, చట్టం ఏం చేస్తారు తర్వాత విషయం. నువ్వు ఒక చెయ్యి ఎరగొట్టేయద్దు. అది అబద్ధం అయినా కూడా నువ్వు కనీసం కనిపెట్టాలని కూడా ట్రై చేయట్లా. చేసినా మేడం, నేను లేనప్పుడు వస్తున్నాను మేడం. మీ అమ్మ ఏం చెప్తే అదే నీకు. లేదు మేడం, మీ అక్క ఏం చెప్తే అక్కే చెల్లు ఆవిడ ఏం చెప్తే అదే. మీ తమ్ముడు ఏం చెప్తే అదే. మా తమ్ముడికి నాకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాటలు. మీ తమ్ముడు మీ భార్యతో తప్పుడుగా ప్రవర్తించాడు అనేది ఈ రోజు ఈ వేదిక మీద కూర్చుని నువ్వు నమ్ముతున్నావా లేదా?
నమ్ముతున్నాను సార్ అది. రైట్, మరి ఆడికి ఏం శిక్ష పడింది నీ ద్వారా? ఇప్పటికీ మాటలు నడుస్తూనే లేదు వాడితో సార్, నా మాట్లాడలేదు. వాడితో మాట్లాడలేదు? లేవు సార్, నేను మాట్లాడలేదు, ఆమె మాట్లాడుతుంది సార్. ఒకసారి ఇట్లనే మీ అన్న మీ అందుకేగా ఒక ఎలిగేషన్ వేశారు, బురద వేశారు ఆవిడ మీద. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసింది మీ అక్క మాటలు అనటం సూసైడ్ వల్ల? అటెంప్ట్ దాని గురించి కాదు మేడం. ఇంకొకటి ఉన్నాడా మధ్యలో? లేదు లేదు మేడం, ఇది అది సరే నువ్వు చెప్పు నాన్న, మేము కన్ఫ్యూజ్ ఆడ చేయాలి. చెప్పాడని కాసి వాళ్ళు మా అన్న చెప్పాడని కాసి ఈమె పోయి మా కళ్ళతో గొడవ పెట్టుకుంది. మేము ఎంత ఎందుకు కదుపుతున్నాం అంటే 2020 వరకు మేము సూపర్ గా ఉన్నాం అన్నాం కదా, అది ఇప్పుడు మేము కనిపెట్టాం. మీరు సూపర్ గా కాదు, అసలు కాపురమే సరిగ్గా లేదు, ఊరికే పిల్లల్ని కంటున్నాం ఆ అమ్మాయితోటి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.